నమస్తే అమ్మా. ఇప్పుడు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు నిన్న 32 మంది చనిపోయారు అవ్వాతాతలు, దానికి కారణం జగన్ గారే అంటున్నారు. చంద్రబాబు నాయుడే కారణం దానికి. ఎందుకన్నారు? ఆపిచ్చాడు వారంటీస్కి ఆపిచ్చాడు. పింఛన్లు ఇవ్వటం తప్పు, ఇవ్వద్దు, ఎలక్షన్ కోడ్ వచ్చింది, వారంటీస్ బయటికి వస్తే కనుక మీకు నేను అధికారం వస్తే నేను సస్పెండ్ చేసేస్తా, తీసేస్తాను అని చెప్పాడు. ఏంది చంద్రబాబు నాయుడు కారణం? మా ముందు చెప్పమనంటే చంద్రబాబు నాయుడుకి ఒక్కొక్కళ్ళు చెప్పు తీసుకొని కొడతారు చంద్రబాబు నాయుడిని. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా ఎలక్షన్స్ వాడుకున్నాడు జగన్ డబ్బులు, అవ్వాతాతలకి ఇవ్వకుండా పెన్షన్ డబ్బులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఆపింది ఇదంతా, ఇది చేసిందంతా చంద్రబాబు నాయుడు. రెండోది ఏంటంటే జగన్ వాడుకోవటానికి జగన్ మళ్ళీ ఇంత పథకాలు ఇచ్చి ఇన్ని చేసి ఆఖరి పింఛన్ డబ్బులకు ఆశపడతారా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఈడ ఆశపడతాడు కుక్కలాగా, ఏడ మెతక పడితే ఏడ నాక్కున్నాం నాలుకతోటి అని నాక్కుంటా ఉంటాడు చంద్రబాబు నాయుడు. తినేది చాలు పేదవాళ్ళ సొమ్ము. ఏంది ఎక్కువ తక్కువ మాట్లాడితే అందరు జనాలందరూ లేదు ఊస్తున్నారు, ఇప్పటికే తిడుతున్నారు. సిగ్గు తెచ్చుకో చంద్రబాబు నాయుడు, నువ్వు ఇప్పటికైనా నువ్వు సిగ్గు తెచ్చుకో. అనుకుంటున్నాయేమో నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. లేనిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసావంటే రాష్ట్రానికి పుట్టగతులు కుక్కలు కూడా పిక్కదిన పరిస్థితి వచ్చింది నీకు అనుకుంటున్నాయేమో. నువ్వు ఎగస్ట్రాలు మాట్లాడొద్దు. నీ హద్దులో నీ నోరు హద్దులో పెట్టుకో చంద్రబాబు నాయుడు. అనుకుంటున్నాయేమో నీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా న్యాయం చేసావు నువ్వు? నీ అధికారంలో ఉన్నప్పుడు లైన్లో నుంచొని తీసుకున్నారు పింఛన్లు. ఏంది కొంతమంది సర్వలు వస్తున్నాయి, సర్వలు రావట్లేదు, రేపిస్తాం ఎల్లుండి ఇస్తామని మీరు తిన్నారు నీ ప్రభుత్వంలో డబ్బులు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల సొమ్ము రూపాయి బిళ్ళ కూడా ముట్టుకోడు తెలుసా. ఎక్కువ తక్కువ మాట్లాడితే కనుక మర్యాదగా ఉండదు. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్కి కానీ, ఎవరికైనా కానీ అనుకుంటున్నారేమో. పిచ్చి పిచ్చి మాట్లాడొద్దు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు తింటాడు? నువ్వు ఆపిచ్చావు. నువ్వు పింఛన్లు ఇయ్యొద్దు, ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆపిచ్చేసేయండి అని నువ్వు చెప్పావు. నువ్వు చెప్తేనే ఆపిచ్చారాడా. నీ అనుకుంటున్నాయేమో ఎగస్ట్రాలు మాట్లాడావంటే నీకు మామూలుగా ఉండదు అనుకుంటున్నాయేమో. రేపు మా అధికారం, రేపు మా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నీకు లాస్ట్కి ఏముంటుందో చూస్తూ ఉండు. మళ్ళీ నీకు దమ్ము ధైర్యం ఉంటే మా జగనన్న ఎదురుగా నుంచొని మాట్లాడు. ఏంది జగన్ లేని తప్పుడు మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకోసారి కదా మాట్లాడామంటే చెప్పుతో కొడతారు జనాలు నీకు. ఆ అధికారం ఇవ్వలేదు కదా చంద్రబాబు నాయుడు, ఇవ్వలేదు అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం జనాలకి. చంద్రబాబు నాయుడు మామూలుడు కాదు అమ్మ. చంద్రబాబు నాయుడు ఏడ దొరికిద్దా ఏడ తిన్నా ముందు ఉంటాడు. లంచం తీసం పనిచేసినవాడు చంద్రబాబు నాయుడు. మాకు బాగా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అది ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. అదే చెప్తున్నాను, ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. ఏంది వచ్చేది మా అధికారమే, వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. 175 జగన్మోహన్ రెడ్డి గారు కొడతారు. ఏంది అప్పుడు మా అధికారం వచ్చేది అప్పుడు చూపిస్తాం. పశ్చిమ నియోజకవర్గం ఇక మన గుంటూరు వెస్టులో విడుదల రజనక్క తప్పకుండా గెలుస్తారు. అప్పుడు మేమేందో చూపిస్తాం. ఏంది టీడీపీ కంచుకోట బద్దలు కొట్టి రజనక్క మేము గెలిపించుకుంటాం. రజనక్క టాలెంట్ ఏందో మేము చూపిస్తాం అనుకుంటున్నారేమో. బాగానే చేస్తున్నారు. మేమంటే ఇష్టం డైరెక్ట్గా మాట్లాడతాం. రజనక్క మాతో కూడా బాగానే మాట్లాడతారు. బాగానే 30,000 పైన మెజార్టీతోనే రజనక్క మేము గెలిపించుకుంటాం. కంపల్సరీ రజనక్క గెలుస్తారు, దాంట్లో డౌటే లేదు. మా టోటల్లో టీడీపీ ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు వచ్చేది మన వైసీపీ నాయకురాలు మన రజనక్క తప్పకుండా గెలిచి చూపిస్తుంది. అప్పుడు ఏందో చంద్రబాబు నాయుడుకి మేమేందో చూపిస్తాం. కావాలి, కాకపోతే ఎట్టా మాకు కావాలిగా. పొద్దున్న 6ంటికి వెళ్ళి తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి అమ్మ అవ్వాతాతలకు అందరికి పింఛన్లు ఇస్తున్నారు. అవ్వాతాతలకు పింఛన్లు ఇచ్చే నోట్ల మట్టి కొట్టాడు. ఈ నెలలో ఎంతమంది ప్రమాదంలో కోల్పోయారో. వాళ్ళు ఉసురు తగిలిద్ది చంద్రబాబు నాయుడికి, గ్యారెంటీ తగిలిద్ది. లోకేష్కి, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు బాగా తగిలిద్ది. వీళ్ళు లాస్ట్ పుట్టగత్తులకుండా ఉండకుండా అన్నం కూడా దొరకదు వీళ్ళు ముగ్గురికి. నేను చెప్తున్నాను, అన్నం కూడా దొరకదు మీకు. మీరు ఏం చేసుకుంటా చేసుకోండి. ఎవరికి భయపడము. దేవుడు తప్ప మేము మీ అంత ఇష్టపడే వాళ్ళకి మేము అసలు భయపడము. మేమేందో నిరూపిస్తాం, మేమేందో గెలిపించి చూపిస్తాం మీకు.
పార్టీలు, ఇదేమో సింగిల్ పార్టీ, మరి ఎలా ఉండబోతుంది ఎలక్షన్? వాళ్ళకి దమ్ము సరిపోవట్లేదు చంద్రబాబు నాయుడు ఒక్కడు రావటానికి. అందుకే పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు, కొడుకుని కలుపుకున్నాడు, చంద్రబాబు కలిశాడు, షర్మిలాని కలుపుకున్నాడు. వీళ్ళందరూ వస్తే జగన్కి కొడదామని అంటున్నారు. నీకు ధైర్యం దమ్ము ఉంటే, ఇప్పుడు చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, షర్మిల దమ్ము ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి సింగిల్గా పోటీ చేయండి. గుంపులుగా కాదు, పంతులుగా కాదు మీరు పోటీ చేసేది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు కొట్టాలంటే మీరు ఒక్కళ్ళే వచ్చి కొట్టండి. ఒక నక్కలు ఎప్పుడు నక్కలు గుంపులుగానే వస్తాయి, సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తే సింహం భయపడదు. నక్కలు మీరు గుంపుగా వస్తున్నారు కాబట్టి, మీరు భయపడుతున్నారు కాబట్టి అన్నీ కలిసి వస్తున్నారు. మీరు కలిసి వచ్చిన మాత్రం మేము గెలుస్తామని మీరు అనుకోబాకండి. ఏంది మీరు గెలుస్తారని అనుకోబాకండి. లాస్ట్ గెలిచేది 175 జగన్ అన్న తప్పకుండా గెలిచి చూపిస్తాడు, సీఎం అవుతాడు. మళ్ళీ ఈ రాష్ట్రానికి, పేదోళ్ళకి, అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి. అవ్వాతాతలకి సీఎం కావాలి, పింఛన్లు ఇవ్వాలి, అన్ని పథకాలు ఇవ్వాలి. ఏంది మీరు ఏం చేసుకున్నారు చేసుకోండి, ఏం చేసుకున్నారు చేసుకో, ఎవడు భయపడము, దేవుడు తప్ప. మేము దేవుడికే భయపడతాం. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దేవుడికే భయపడుతున్నారు. ఏంది మీకు భయపడట్లేదు, దేవుడి మీద భారం వేసి ఆయన ముందు అడిగేసాడు. ఏంది ఎప్పటికైనా, ఇప్పుడు కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవరు ఏం చేయలేరు. షర్మిల కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ. ఏంది మీకు దమ్ము ధైర్యం సరిపోవట్లేదు, మీరు ఎందుకు కుక్కలాగా వాక్కుంటారు, మీకు అవసరమా? మరి ఇప్పుడు ఆంధ్రాకి పట్టిన సైకో జగన్ తరిమి కొడదాము, సైకోని తరిమి కొడదాం అంటున్నారు చంద్రబాబు. పెద్ద సైకో ఎవరు అనుకున్నారు? పెద్ద సైకో, డబల్ సైకో ఎవరు అనుకున్నారు? చంద్రబాబు నాయుడు. మా జగన్ గారు సైకో అయితే పథకాలు ఇవ్వడు, పింఛన్లు ఇవ్వడు, స్థలాలు ఇవ్వడు, డోక్రా వాళ్ళకు రుణమాఫీ చేయడు, ఏం చేయడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అనుకుంటున్నారేమో సైకో నువ్వు పవన్ కళ్యాణ్ నీ కొడుకు. ఏంది ఎగస్ట్రాల మాటలు మాట్లాడొద్దు. ఏంది మీరు ఒకటి అనొద్దు, 4 అనిపించుకోవద్దు మీరు మా చేత. మేము ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ప్రాణమైన వదులుతాం. మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తాం. మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మేము అండగా ఉంటాం. రజనమ్మకు మేము అండగా ఉంటాం. రజనమ్మ మేము గెలిపించుకుంటాం. మీ చేత అయినా మీరు చేసుకోండి. మీరు వచ్చేది లేదు, పెట్టేది లేదు. ఎందుకు అనవసరంగా నేను నా సత్తా అయినా చూపిస్తాను. నా సత్తా అయినా ఏం చూపిస్తాను? నీ సత్తా ఏం చూపిస్తావు చెప్పు, ఏం చూపిస్తావు? నీ సత్తా చూపినా నీ ధైర్యం సరిపోవట్లేదని నువ్వు నలుగురికి కలుపుకున్నావు. నువ్వు వేస్ట్ ఫెయిల్ అయిపోయింది నీ సీను. నువ్వు ముసలోడు అయిపోయావు, ఇంట్లో కూర్చో, 14 సంవత్సరాలు చేసావు. ఇంకెందుకు నీకు అవసరమా? నీకు రాజకీయం అవసరమా? నువ్వు ఎన్టీ రామారావు గారికే చెప్పులు విసిరావు నువ్వు. ఆయన ఉసిరే నీకు తగిలింది. ఆల్ట్ రోజు ఎన్టీ రామారావు ఉసిరే తగిలింది నీకు. చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాయేమో నువ్వు. ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు, నువ్వు ఒకటి అనొద్దు, మా చేత 4 అనిపించుకోవద్దు. నువ్వు నీ నోరు కంట్రోల్లో పెట్టుకో, మేము కంట్రోల్లో ఉంటాం. అంతవరకు మా జోలికి నువ్వు రావద్దు. జగన్ జోలికి నువ్వు వస్తే కదా చెప్పులు దెబ్బలు తింటావు. జగన్ పరిపాలన ఏం చేయలేదు, ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల బాధలో తీసుకెళ్తున్నాడు అంటున్నారు చంద్రబాబు నాయుడు. పరిపాలన చేయలేకపోతే మంచి పేరు ఎందుకు ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారికి పేరు ఉంది కాబట్టి, పరిపాలన చేస్తున్నాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది. అదే చంద్రబాబు నాయుడు చేయమనండి, చేయడు. ఇదే కరోనా టైంలో, ఇదే మూడు సార్లు లాక్డౌన్లో, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా చంద్రబాబు నాయుడు ఉంటే పావుల జనాలు పెట్టి 30 వెనక వేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు సంగతి నాకు బాగా తెలుసు. ఏంది 4 సార్లు గెలిచావు, నువ్వు 4 సార్లు గెలిచావు, ఏం చేసావు? ఏం చేయలేదు. నువ్వు కరోనా టైంలోనే జనాలకు ఆదుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు అడిగి వేసి జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్ళకి ఆదుకున్నాడు, పేదోళ్ళు పథకాలు ఇస్తున్నాడు. ఎక్కువ తక్కువ మాట్లాడితే కనుక ఇదే నీకు హెచ్చరిక అనుకుంటున్నాయేమో. నువ్వు ఈ ఎగస్ట్రాల మాటలు మాట్లాడొద్దు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద. అది అర్థమైందా? అది